ఈ బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన అత్యంత కీలకమైన బ్రేకింగ్ న్యూస్ ఇది. ప్రవీణ్ పగడాల ఎప్పుడు ఎక్కడ ఎలా పడ్డారు, ఆయనకి ఫస్ట్ కట్టిన వ్యక్తులు ఎవరు అని మీకు చేయబోతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కొన్ని గంటల ముందు ఆయన ఒక చోట ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో ఆయన ఒంటికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వ్యక్తినికి సంబంధించి ఎవరు కట్టారు అనే విషయాలు ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. ప్రవీణ్ పగడాల 24వ తారీఖు రాత్రి ఆయన కొవ్వూరు దాటిన తర్వాత మరణించిన స్థితిలో ఆయన కనిపించారు. కానీ 24వ తారీఖు మధ్యాహ్నం 3:52 టోల్ ప్లాజా దగ్గర, ఆంధ్రప్రదేశ్లో కేసర టోల్ ప్లాజా దగ్గర ప్రమాదానికి గురైంది ఆయన బైక్. ఆయన వస్తూ ఒక కరెంట్ పోల్ని ఢీకొట్టి కింద పడిపోయారు. అయితే అది ప్రవీణ్ పగడాల కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ ప్రవీణ్ పగడాలకు ట్రీట్మెంట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఆర్టీవీతో మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు మేము మీకు చూపించబోతున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ప్రవీణ్ పగడాల కేసర టోల్ ప్లాజాకు 100 మీటర్ల దూరంలో చిన్న మలుపు లా ఉంది. ఆ మలుపు దగ్గరే ఆయన ఒక కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోయారు. అప్పుడు ఆయనకు కొన్ని గాయాలయ్యాయి. అయితే ఇది మీరు చూస్తున్నారుగా, ఈ ప్రమాదానికంటే ముందు ప్రవీణ్ పగడాల మరొక చోట కూడా పడిపోయారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్న కేసర టోల్ ప్లాజా దగ్గర పడిపోవటానికి ముందు ఆయన ఎక్కడో పడిపోయారు. కొన్ని గంటల ముందు ఆయన పడిపోతే బ్లడ్ గాయాలయ్యే, ఆ గాయాలు కారణంగా వచ్చిన బ్లడ్ ఎండిపోయినట్టుగా ఉన్న దృశ్యాలను కూడా అంబులెన్స్ సిబ్బంది చూశారు. ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు, ట్రీట్మెంట్ చేశారు. ప్రవీణ్ పగడాల 3:52 టోల్ ప్లాజా దగ్గర పడిపోయిన తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది చూసి ఆ అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి ప్రవీణ్ పగడాల దగ్గరకు వెళ్ళి ఆయన చేతుకున్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఇదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారే, ఈ ముగ్గురే ప్రవీణ్ పగడాలకు ట్రీట్మెంట్ చేసిన వ్యక్తులు. వాళ్ళు ఆర్టీవీతో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ పగడాల పడిపోయినప్పుడు ఆయన ఒంటిపై ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఆయనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రవీణ్ పగడాల ఏం మాట్లాడారు అనే విషయాలు ఇప్పుడు వీళ్ళు ఆర్టీవీకి వెల్లడించారు. ఒకసారి ఆర్టీవీతో ఏం మాట్లాడారో మీకు చూద్దాం. ఆ తర్వాత మిగిలిన విషయాలు, సంచలన విషయాలు కూడా ఇందులో మీకు చూపించబోతున్నాం. ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి పడిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాలకు తొలిసారి ట్రీట్మెంట్ అందించిన వ్యక్తులు వీళ్ళే. ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఏం జరిగింది? నా పేరు దినాకర్. ఇక్కడ 10 NHIలో చేస్తాను, 1033లో చేస్తాను. ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. మేము 9:30కు వచ్చాము. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 3:52కి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా నాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకున్నాం. డ్రైవర్ని షార్ట్ కట్లో మామూలుగా ప్లాజాలో నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము. అంతలో మేము చేరుకునేసరికి ఆ విక్టిమ్ బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేస్తే విక్టిమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా లేడు, బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత మేము దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయండి, ఒకసారి హెల్మెట్ తీయండి, ఏమైనా జరిగింది అని చూస్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడు యాబ్రేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. దాన్ని గీసుకుపోవటం వల్ల నేను నా అసిస్టెంట్ని ట్రే తీసుకొని ఒకసారి చెక్ చేద్దామని బెటాడిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని క్లీన్ చేసి ఆ యాబ్రేషన్ తప్ప వేరేది ఏమీ లేదు. లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము ముగ్గురం కూడా నలుగురు లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాం, కూర్చోండి తర్వాత వెళ్తే కానీ రెస్ట్ తీసుకోండి, మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము. అయినా కానీ వినుకోకుండా వెళ్తానని మనకు థమ్స్అప్ సింబల్ లాగా చెయ్యి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు. అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు. మేము వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము, వెళ్తానన్నారు. అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము, కొంచెం వెళ్ళగలుగుతారని మేము గమనించాము.
అయితే మేము అక్కడికి సమయం చేరుకున్నప్పుడు ల్యాప్టాప్లు వెనకాల జారుతం గమనించి నేను వెనక్కి జరిగి అతను ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఫేస్ అనేది తిప్పుతుంటే మేము అతనికి కొంచెం ఇబ్బందిగా ఉందేమని చెప్పేసి నేను వెనక్కి జరిగి నేను కొంచెం డౌన్ చేసి ఫోటో తీశాను. ఆ ల్యాప్టాప్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఎక్కడ పడితే మీరే కదా వెళ్ళింది, ఇక్కడ పడ్డాయి కదా, పడ్డ చోట పోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తాడేమో అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అతని బిలాంగింగ్స్ అతనికి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇక మేము గమనిస్తున్నాగానే అతను మా ఎదురే టోల్ దాటేసి వెళ్ళిపోయారు. అప్పటికి హెడ్ లైట్ పగిలే ఉంది. హెడ్ లైట్ పగిలి కిందకి ఉంది. ఆ హెడ్ లైట్ని కూడా హెడ్ లైట్ పగిలింది కూడా అప్పటికి కిక్ కొడుతుంటే బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. అతనే సడన్గా మళ్ళీ అవగాహనతో సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎస్, ఇప్పుడు మీరు చూసిన వ్యక్తులు వీళ్ళే ప్రవీణ్ పగడాలకు తొలి ఫస్ట్ సైడ్ చేసిన వ్యక్తులు. ప్రవీణ్ పగడాల కీసర టోల్ ప్లాజా దగ్గర పడిపోయినప్పుడు టోల్ ప్లాజాకు చెందిన సిబ్బంది ఫోన్ చేశారు. ఏదైనా రోడ్ యాక్సిడెంట్ కేసులు జరిగితే, హైవేలపై రోడ్ యాక్సిడెంట్ జరిగితే వీళ్ళకే మొదటిసారిగా ఫోన్లు వెళ్తాయి. కాబట్టి అక్కడ పడిపోయిన తర్వాత ఆయన లెగలేని స్థితిలో ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతో వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి ప్రవీణ్ పగడాల దగ్గరకు వెళ్ళేసరికి ఆయన బైక్ లేపి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అయినా కూడా ఆయనకు గాయాలు ఉన్నాయి కాబట్టి ప్రవీణ్ పగడాల దగ్గరకు వచ్చి, ఆయన ప్రవీణ్ పగడాల అని అప్పటికి ఎవరికి కూడా తెలియదు. ఆయన మాస్క్ వేసే ఉన్నారు, హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు, వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అంతకు ముందే అయిన ఒక గాయం ఆయన చేతికి ఉంది అని ఈ సిబ్బంది చెప్తూ ఉన్నారు. అంతకు ముందే గాయమై అది కొంచెం ఎండిపోయిన స్థితిలో ఉండటంతో దానికి కూడా మేము ట్రీట్మెంట్ చేశాము, తర్వాత ఫోటో తీసుకుంటామని అడిగామని చెప్తున్నారు. ఎందుకంటే ట్రీట్మెంట్ చేస్తున్న వ్యక్తులకు వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు కాబట్టి ఆ ఫోటో తీసుకుంటామని అడిగితే అందుకు ఆయన నిరాకరించారు. వెళ్ళటానికి ట్రై చేస్తుంటే కొంచెం మామూలుగా ఉన్నారు, వెళ్ళగలుగుతున్నారు కాబట్టి మేము అలౌ చేశామని చెప్తున్నారు. టోల్ ప్లాజా దగ్గర ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చి పడుకోమని కూడా చెప్పాము, కానీ ఆయన నిరాకరించారు. థంబ్ సింబల్ చూపించారు, వెళ్ళటానికి నేను రెడీగానే ఉన్నాను అని చెప్పడంతో ఆయన పంపించేశామని చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాల ఇప్పుడు యాక్సిడెంట్ దృశ్యాలు, అంటే ప్రవీణ్ పగడాల మధ్యాహ్నం 3:52 కీసర టోల్ ప్లాజా దగ్గర ఒక కరెంట్ స్తంభాన్ని గుద్దుతున్నప్పటి దృశ్యాలు. ఆయన గుద్ది అక్కడ గాయపడ్డారు, కానీ అంతకంటే ముందే మరెక్కడో ప్రవీణ్ పగడాల కూడా ఇంకొకసారి కూడా గాయపడ్డారు. ఎందుకంటే ఆ సిబ్బంది అక్కడికి వచ్చి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వచ్చినప్పుడు అంతకు ముందే తగిలి ఎండిపోయినటువంటి గాయం, అంటే రక్తపు మరకలతో ఉన్నటువంటి గాయం, రక్తం ఎండిపోయినటువంటి గాయం ఆయన చేతికి ఉంది అనే విషయాన్ని గుర్తించారు. అందుకే ఆయనకు పూర్తిగా చికిత్సను అందించి దానికి కట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి డ్రెస్సింగ్ చేసి అక్కడ నుంచి పంపించామని ఆ సిబ్బంది చెప్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన ప్రమాదం మరణించిన స్థితిలో ఆయన కనిపించేంత వరకు ఉన్న కొన్ని సీసీ ఫుటేజ్, మరొక చోట మద్యం బాటిల్ కొనుగోలు చేస్తున్నది. ఈ ప్రమాదానికంటే ముందు మధ్యాహ్నం 12 గంటలకు మద్యం బాటిల్ కొనుగోలు చేస్తున్నది. విజయవాడలో ఆయన వెళ్ళటానికి అవకాశం లేక నీరసంగా ఉన్నటువంటి స్థితిలో పడుకుని ఉన్నారు. 3 గంటల పాటు పడుకుని ఉన్నారు. వెళ్ళలేక ఉన్నటువంటి స్థితిలో కూడా మేము కనుగొన్నాము అని పోలీసులు చెప్తున్నారు. వెళ్ళొద్దు అని అడ్వైస్ చేసినప్పటికీ ఆయన వెళ్ళిపోయారు అని చెప్తున్నటువంటి ఇలాంటి వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఆయనకు ఫస్ట్ సైడ్ చేసినటువంటి సిబ్బంది ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయన ఎలాంటి కండిషన్లో ఉన్నారు, చేతికి ఎక్కడెక్కడ రక్తాలయ్యాయి, ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనే విషయాలు చెప్పడంతో ప్రవీణ్ పగడాల మరణించడానికంటే ముందు 2 సార్లు ప్రమాదానికి గురయ్యారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ అంబులెన్స్ సిబ్బంది చెప్తుంటే మనకి అర్థమవుతుంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో నేను మాట్లాడతాను. కృష్ణమోహనే ఈ అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడారు. కృష్ణమోహన్, అంబులెన్స్ సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం ప్రవీణ్ పగడాల ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ప్రమాదానికంటే ముందు మరొకసారి ప్రమాదానికి గురయ్యారు. అందుకే కొన్ని గంటల ముందు అయినటువంటి గాయం, రక్తపు మరకలు ఎండిపోయి ఉన్నటువంటి గాయమైంది, దానికి ఫస్ట్ ఎయిడ్ చేశామని చెప్తున్నారు. సో ఈ వివరాలు ఈ కేసులో ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది? మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకేం చెప్పారు వాళ్ళు? రోహిత్, మొత్తం మీద అయితే ప్రవీణ్ పగడాల విషయంలో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న విషయాలు చూస్తే కొంత అతను ప్రవర్తించిన తీరు లేదు, అతను బయలుదేరిన తీరు దగ్గర నుంచి కూడా మనం ఉదయం చూసుకుంటే హైదరాబాద్ లో 11 గంటలకి 24వ తారీఖు ఆయన బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా ఆటోమేటిక్ 12 గంటలకి ఎల్బీ నగర్ లోని ఒక మద్యం షాప్ లోకి వెళ్ళారు. అక్కడ మద్యాలను కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది.
అక్కడి నుంచి 4 గంటల టైంలో కేసర దగ్గర ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ సెల్ఫ్ యాక్సిడెంట్ లో నేరుగా వచ్చి అక్కడున్న స్తంభాన్ని ఢీకొట్టారు. వెంటనే అక్కడున్న ఆ ఢీకొట్టిన నేపథ్యంలోనే అక్కడున్న కొంతమంది వ్యక్తులు చూసి దాన్ని 1033కి అంటే టోల్ ప్లాజా దగ్గర ఒక హెల్ప్ లైన్ మొబైల్ వెహికల్ ఉంటుంది, ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని యాక్సిడెంట్ కేసెస్ కోసం అని అక్కడ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేశారు. అప్పటికి 3:52 వీళ్ళకి ఫోన్ వచ్చింది. అంటే 3:52 వాళ్ళకి పక్కాగా ఫోన్ రావడంతో వాళ్ళు అక్కడి నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి ఇది దాదాపుగా 200 మీటర్స్ దూరంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే రష్ అయ్యి అక్కడికి స్పాట్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ప్రవీణ్ అక్కడి నుంచి కింద పడి లేచి బండిని తీసే ప్రయత్నం చేస్తున్నారు, బండిని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆగిన తర్వాత అక్కడ ఎవరైతే ఈ సిబ్బందికి హెడ్ గా ఉన్న సర్వీస్ చేసే దినకర్ క్లియర్ గా ప్రవీణ్ పగడాల దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగిందని అడిగారు. ఆయన చెప్పలేని స్థితిలో ఆయన అన్ని కూడా ఓన్లీ సైకిలే చేస్తున్నారు. ఒక థమ్స్అప్ సిగ్నల్ చూపించారు, బానే ఉంది అన్నారు. కానీ అప్పటికి చేయి దగ్గర వీళ్ళు గమనించింది ఏంటంటే అప్పటికి ఆయన ఫుల్ కోట్ ఉంది చేతికి. ఆ కోటుని కూడా బాగా వెనక్కి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు కుడి మోచేతికి ఆయనకి కొన్ని గాయాలు ఉన్నాయి. అప్పటికి ఆ బ్లడ్ అంతా అక్కడ క్లాట్ అయింది. సో దాంతో వీళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఎయిడెడ్ బాక్స్ లో ఉన్న కొంత టించరు తర్వాత వీటన్నిటి చేసి అతన్ని క్లీన్ చేసి మీరు కొంత రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. మరోసేపు వాళ్ళకి ఇంకోసారి కూడా దినకర్ క్లియర్ గా చెప్పాడు, మీరు కండిషన్ బాగలేదు, మీరు ఈ కండిషన్ లో వెళ్ళడం కంటే టోల్ ప్లాజాలో మాకు ఒక సేఫ్టీ రూమ్ ఉంటుంది, మీరు ఎంతసేపు అయినా సరే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, మాకు ఇబ్బంది ఏం లేదు, మీ బైక్స్ కు అన్నిటికీ మీ బిలాంగ్స్ అన్నిటికీ అక్కడ సేఫ్టీ ఉంటుంది, మీరు అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్పినా ఆయన వినే పరిస్థితిలో లేడు అనేది దినకర్ చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. మరోవైపుడికి ఆ చేతికి ఏదైతే దెబ్బ తగిలాయి, ఎందుకు తగిలాయి అనే దాని మీద క్లియర్ గా వీళ్ళు ఇంకొక డౌట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ తగిలి అంటే బ్లడ్ అప్పటికి క్లాట్ అయింది. బ్లడ్ క్లాట్ అయిందంటే అది దీనికంటే బిఫోర్ ఎక్కడో ఇంకోసారి కూడా ఆయన కింద పడ్డారు. ఆ గాయం ఏదో ఇంకో గాయం దానికంటే ముందే అయ్యింది అనేది దినకర్ చెప్తున్న పరిస్థితి. అందుకే దాన్ని క్లియర్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మూవ్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పటికీ లేదు, అతన్ని అక్కడ రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పినా అతను వినకుండా వెళ్ళిపోయారు. అప్పటికి ఆ కృష్ణమోహన్ ఇక్కడ మళ్ళీ కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. నిజానికి ట్రీట్మెంట్ చేశారు 3:52 కీసర టోల్ ప్లాజా దగ్గర ఆయన పడిపోతే చేతికైన గాయాలు, అంతకు ముందు కూడా పడిపోయినట్టుగా ఉన్న గాయాలు ఉంటే వాటిని ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. కానీ సుమారు 5 గంటల ఆ సమయంలో విజయవాడలో ఎస్ఐ కొన్ని ఫొటోస్ తీశారు. ఆయన వెళ్ళడానికి అవకాశం లేని స్థితిలో ఉన్న ప్రవీణ్ని మేము చూసామని చెప్తున్నారు. కానీ ఆయన ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని చెప్తున్నారు. అంటే బేసిక్ గా ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి రోహిత్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అయితే అతను బనీను ఫుల్ హ్యాండిల్ బనీన్ చేతిలో ఉంది అతనికి, అతను ఫుల్ హ్యాండిల్ బనీనే వేసుకున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు కానీ ఇప్పుడు టోల్ ప్లాజా తీసిన ఫోటోలో కానీ చూస్తే ఆ ఫోటోలో కంప్లీట్ గా కూడా ఆ చెయ్యికి వెనక్కి లాగి ఉన్నారు. ఆ ఫోటోలో మనం క్లియర్ గా కానీ గమనిస్తే మరో ఫోటో కూడా ఉంది. ఆ ఫోటోలో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. పైకి లాగి అప్పుడే ఆ చేతికి గాయానికి ఉన్న ట్రీట్మెంట్ చేశారు. అయితే మళ్ళీ విజయవాడకి వచ్చిన తర్వాత పడే టయానికి అక్కడ తీసిన ఫోటోకి అదే షర్టు పూర్తిగా ఫుల్, అంటే అతను తన చేతిని మడిచున్న దాన్ని ముందుకి జరిపి ఉండొచ్చు. సో అది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేమ్ పడిన తర్వాతనే చేతికి గాయాలయ్యాయి. చేతికి గాయైన తర్వాత ట్రీట్మెంట్ కోసం వీళ్ళు ఆ షర్ట్ని వెనక్కి లాగారు. ఆ వెనక్కి లాగిన తర్వాత ట్రీట్మెంట్ అయింది. మళ్ళీ విజయవాడకు వచ్చే టయానికి దానికి ముందుకి జరుపుకొని ఉండొచ్చు. దారిలో అది ఎక్కడైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే గొల్లపల్లిలో కూడా మనం కానీ పెట్రోల్ బంక్ దగ్గర చూసినప్పుడు కూడా అది మళ్ళీ ఫుల్ గా కనపడుతుంది. అంటే మధ్యలో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ టీ షర్ట్ ఏదైతే వెనక్కి లాగారో దాన్ని మళ్ళీ ముందుకి జరుపుకొని యథావిధిగా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ దిశగానే ఇది జరిగింది. అంటే దీంట్లో ఒక్క ఇన్సిడెంట్ అయితే ఒకటి కీసర దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందే హైదరాబాద్ లో ఎక్కడైతే బయలుదేరాడో ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడో ఒకసారి ఆయన మళ్ళీ కింద పడ్డారు. ఆ కింద పడినప్పుడే ఆ చేతికి బ్లడ్ కూడా క్లాట్ అయింది కాబట్టి వాళ్ళు వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మూవ్మెంట్ కోసం కృష్ణమోహన్, ఒకవేళ టీ షర్ట్ లోపల చేతికి గాయం అయితే, రక్తం వచ్చేంత గాయం అయితే బహుశా టీ షర్ట్ చిరిగి ఉండాలి.
మరి ఆ టీ షర్ట్ చిరిగినటువంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? ఆయన టీ షర్ట్ పైకి లేపి తీసుంటే విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ టీ షర్ట్కు చిరుగులు లేవు అని అక్కడ ఎస్ఐ టీ షాపు వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామని చెప్తున్నారు. సుబ్బారావు చెప్తున్న దాంట్లో సుబ్బారావు చాలా క్లియర్ గా చెప్పింది, సార్ నేను అక్కడున్న పరిస్థితులు అక్కడ సెల్ఫ్ దీనికి పడిపోయిన తర్వాత మేము లేపి కూర్చోబెట్టారు. తర్వాత నేను అప్పటికి డ్యూటీలో ఉన్నాను. ఆ రౌండ్ లో జనాలు లేచి కూర్చోబెట్టిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళి చూసినప్పటికీ నాకు ఎక్కడ గాయాలు కనపడలేదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం గాయాలు లోపల చెట్లు లోపల ఉండవచ్చు. ఇప్పుడు మనం కానీ చూసుకుని ఉంటే అతను ఎక్కడ కూడా మాస్క్ తీయడానికి కూడా ట్రై చేయలేదు. మాస్క్ కంప్లీట్ గా మాస్క్ ముఖానికి వేసుకున్నాడు. హెల్మెట్ కూడా త్రూ అవుట్ అంటే హైదరాబాద్ దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా అతను 4-5 ప్రదేశాల్లో ఆగినప్పటికి కూడా ఎక్కడ కూడా అతను హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీలా. ఒక్క రామవరపాడు దగ్గర మాత్రమే ఆ మాస్క్ ను తీసి వాటర్ తాగారు, ఆ తర్వాత టీ తాగారు. అక్కడ మాత్రమే మాస్క్ తీసి కొంత మంచినీళ్ళకి టీ కోసం మాత్రమే అక్కడ మాస్క్ తీసే ప్రయత్నం చేశారు చెబితే ఇంకెక్కడ కూడా అతను ఎందుకో మరి తన మొహాన్ని గుర్తుపట్టకుండా ఉండడానికా లేకపోతే నలుగురు తను గుర్తుపట్టకుండా ఉండడానికి ఆ మాస్క్ ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. హెల్మెట్ ని కూడా త్రూఅవుట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత దాదాపుగా చనిపోయేంత వరకు కూడా అతను పూర్తిగా కూడా హెల్మెట్ ని క్యారీ చేస్తూనే వచ్చారు. ఎక్కడ హెల్మెట్ ని తీసే ప్రయత్నం చేయలేదు. చివరికి మనం గానీ హైదరాబాద్ లో లిక్కర్ కొనేటప్పుడు కూడా చూసుకుంటే అక్కడ కూడా మాస్క్ నే పెట్టుకొని చూసుకునేటప్పుడు కూడా అద్దాలని కొంత పైకెత్తి చూశాడు తప్పితే ఎక్కడ కూడా అతను మాస్క్ ని తీసే ప్రయత్నం చేయలేదు, మాస్క్ ని తొలగించే ప్రయత్నం చేయలే, హెల్మెట్ ని తొలగించే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ షర్ట్ లో మనం చూడొచ్చు ఒక సైడ్ కి ఇప్పుడు మన ఈ ఫోటోలో ఒక సైడ్ కి ఫుల్ వేసుకున్నారు, ఒక సైడ్ కి ఆఫ్ ఫోటోని ఆఫ్ మడిచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాన్ని మడిచిన దగ్గర అక్కడే ఆ టైంలోనే అక్కడ ట్రీట్మెంట్ చేసిన క్లియర్ గా ఉంది. అక్కడే ట్రీట్మెంట్ చేశారు. అతను కుడి చేతికి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే ఆ చేతికి దెబ్బలు కూడా తగిలిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో ఇంకొంత క్లారిటీ అంటే పోలీసులకి పక్కా సమాచారం కొంత క్లారిటీ తీసుకుంటారు. దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, తర్వాత జరిగిన ఇన్సిడెంట్, తర్వాత డెత్, తర్వాత ఏం జరిగింది, ఆ బాడీ మీద ఉన్న ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఎక్కడ దెబ్బలు తగినాయి, అవన్నీ కూడా పోస్ట్ మార్టం లో వచ్చే రిపోర్ట్ లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీంట్లో ఒకటి మాత్రం క్లారిటీగా ఉంది మనకి, ఎందుకు ఆ చేతిని మళ్ళీ వెనక్కి తీసుకుని ఉండొచ్చు. మనం కానీ చూసుకుంటే ఈ ఫోటోలో ఒక చేతికి ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఆ చేతికి ఉన్న గ్లౌజ్ ని ఫుల్ లెంత్ ని వెనక్కి మడిచి పెట్టుకున్నారు. రెండో చేతికి లెఫ్ట్ హ్యాండ్ కి మాత్రం అది ఫుల్ గానే ఉంది. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత బహుశా దాన్ని అది ముందుకి జరిపి ఉండొచ్చు. దాంట్లో పెద్ద వేరియేషన్ ఏం లేదు. దాంట్లో దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. విజయవాడకి వచ్చేటానికి ఆయన మళ్ళీ ఫుల్ ముందుకు జరుపుకున్నారు. ఆయన అక్కడే పడ్డారు. ఆ టైంలోనే పోలీసులు చూశారు కాబట్టి అతనికి ఎక్కడ ఒంటి మీద దెబ్బలు తగలేదు. ఎందుకంటే అది ఫుల్ జాబ్ వేసుకొని ఉన్నాడు కాబట్టి అది కనపడలేదు. మామూలుగా కానీ చేతికి అట్లే మర్చుకొని అట్లా కానీ వచ్చిందంటే డెఫినెట్ గా అది అక్కడున్న గాయాలని పోలీసులు గుర్తించుండే వాళ్ళు. అందువల్లనే వాళ్ళ పోలీసులు దాన్ని పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. మామూలుగా అయితే అతను ఒక అగంతకుడో లేకపోతే ఇంకొకడో అయి ఉంటే పోలీసులు ఖచ్చితంగా అన్ని రకాలుగా తనిఖీలు కూడా చేసేవాళ్ళు. కానీ ఇతను ప్రొఫెషనల్ గా ఉన్నాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎవరితో గొడవ చేయలేదు, ఎవరితో ఏది మాట్లాడలేదు, పోలీసులతో కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. ఆయన ఎక్కడ కూడా చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన చదువుకున్నాడు, కొంత ప్రొఫెషనల్ గా కనపడుతున్నాడు అనుకున్న యాంగిల్లోనే చూశారు తప్పితే అతన్ని ఒక సస్పెక్షన్ కేసు కింద చూడలేదు. సో కాబట్టి అంత డీటెయిల్ గా పోలీసులు కూడా ఊహించలేదు. ఎందుకంటే అక్కడున్న సుబ్బారావు అతను అందించారు, పడుకున్నాడు, దాదాపుగా 3 గంటల పాటు అదే పార్క్ లో నిద్రపోయిన పరిస్థితి ఉంది. అదే మట్టి మీద అట్లే పడుకున్నారు. తర్వాత అతను మళ్ళీ లేపి టీ మంచినీళ్ళు ఇచ్చారు, టీ తాగాడు. టీ కూడా ఎక్కువ కూడా తాగలేదు, సగం టీయే తాగి అక్కడ పెట్టేసి నేను బయలుదేరాలని చెప్పి, అంటే అతను ఎంతసేపు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రాజమండ్రికి వెళ్ళిపోవాలని ఒక ప్రయత్నంలోనే ఉన్నారు. అక్కడ కూడా కేసరలో కూడా ఎవరైతే ఈ సిబ్బంది అతన్ని మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పినా అక్కడ కూడా ఆయన పట్టించుకోకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. అంటే తను వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, కానీ తన కండిషన్ పూర్తిగా కూడా కండిషన్ బాగలేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది బేసిక్ గా ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద చూస్తారా లేకపోతే ఇంకో రకంగా చూస్తారా, ఎలా చూస్తారో తెలియదు. కానీ పోలీసులు వ్యవహారం మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అఫీషియల్ పోలీసులు చెప్పేదాన్ని బట్టి బహుశా
రేపు వెళ్ళిన లోపల దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పే పరిస్థితి కూడా డెఫినెట్ గా ఉండబోతుంది. కాకపోతే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి చాలా డీటెయిల్స్ పోలీసులు ఆల్మోస్ట్ వాళ్ళు ఛేదించారనుకోవాలి. దీంతో పూర్తిగా కూడా వరుసగా 4 రోజుల నుంచి ఆర్టీవీ వ్యవహారం మీద చాలా ఎక్స్క్లూజివ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్, అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఎప్పుడైతే ఉదయం 11 గంటల నుంచి చివరి అతను చనిపోయే 11 గంటల వరకు కూడా ఏం జరిగిందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తూ ఉంది. సో ఇది చాలా వరకు పోలీసులు కూడా చాలా వరకు ఈ వ్యవహారంలో కొంత క్లారిటీలోనే ఉన్నారనేదే సమాచారం. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లేదు అనేది ఉదయం హర్ష కుమార్ కూడా అనుమానిస్తున్నారు. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పింది. ఎందుకు మరి ఈ ఇష్యూ జరిగినప్పుడు ఆయన టోన్ మనం కూడా చూసుకుంటే గత 2-3 రోజుల ముందు ఆయన టోన్కి కావచ్చు, ఇప్పుడు ఉదయం ఆర్టీవీతో మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు కొంత తగ్గిందనే చెప్పాలి. అంటే తన ఇక్కడ ఏదో జరిగింది అనేది వాళ్ళు కూడా నమ్ముతున్నారు. బేసిక్ గా చాలా మంది ఈ వ్యవహారంలో కూడా ఇక్కడ ఏదో అతను షాపులోకి వెళ్ళి మద్యం కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ సాయంత్రం రాత్రి ఏలూరు దగ్గర మళ్ళీ మద్యం బాటిల్ కొనుక్కోవడం, ఇవన్నీ చూసిన తర్వాత కొంత ఆ ఇంపాక్ట్ కొంత తగ్గింది. గడిచిన 4-5 రోజులుగా వస్తున్న ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేదేమో కొంత తెలుస్తోంది రోహిత్. బట్ ఏదేమైనా టోల్ గేట్ ముందు కంటే కూడా, అంటే 3:52 ఏదైతే యాక్సిడెంట్ అయిందో దానికంటే ముందే ఇంకొక యాక్సిడెంట్ కూడా అయింది అనేది ఒక సమాచారం అందుతోంది. అది ఎక్కడ అయింది ఏంటి అనేది ఇప్పుడు అడగలేదా? మీరు ఇంతకు ముందు ఎక్కడ పడిపోయారు, ఈ గాయం ఎలాగైందని ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన సిబ్బంది అడగలేదా? ఎస్, అదే విషయాన్ని దినకర్ కూడా అడిగే ప్రయత్నం చేసినా, అయితే ఇక్కడ ఈ త్రూఅవుట్ లో కూడా ఇతను ఎక్కడ కూడా నోరు తెరిచి పెద్దగా మాట్లాడింది లేదు. చాలా స్మూత్ గా డైరెక్షన్స్ ఇస్తున్నాడు, నవ్వుతున్నారు, లేదంటే సిగ్నల్స్ ఇస్తున్నారు. పోలీసులతో కూడా ఆయన చెప్పింది 2 మాటలు. పోలీసులు 2-3 క్వశ్చన్లు అడిగినా మీరు ఏం చేస్తుంటారు, ఏంటో వాటిన్నిటికీ ఏం మీరు ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్నాను, మీరు ఆగండి, లేదు నేను వెళ్ళాలి, ఇటువంటి సమాధానాలు చెప్పారు తప్పితే ఆయన ఎక్కడ కూడా తాను ఎవరు అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఒకవేళ కృష్ణమోహన్ నిజంగా రోడ్డు పైన ఎవరైనా వెళ్ళి పడిపోతుంటే మామూలుగా పడిపోయిన సందర్భాల్లో ఎవరు కూడా అంబులెన్స్ కు ఫోన్ చేయరు. పడిపోయి లేవడానికి అవకాశం లేదు, కొంత ప్రమాదంగా ఉంది అని అనుకుంటే మాత్రమే అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు, అక్కడ చాలా ప్రమాదం అనే సందర్భంలోనే. సో వాళ్ళకి ఆ ప్రవీణ్ పడిపోయినప్పుడు ఆయన ప్రమాదకరంగా ఉన్నారు అని భావించే వాళ్ళకి ఫోన్ చేసి ఉండాలి, రైట్? ప్రవీణ్ కూడా ఫోన్ చేయలేదు ఆ విషయాన్ని కూడా. ప్రవీణ్ 1033కి ప్రవీణ్ చేయలేదు. దానికంటే వేరే వాళ్ళు చూసారు అంటే ప్రవీణ్ అక్కడ పడిపోయిన వ్యక్తి చాలా తీవ్రమైనటువంటి గాయాలతో ప్రమాదకర స్థితిలో ఉన్నాడు అని అనుకున్నప్పుడే అంబులెన్స్ కు ఫోన్ చేస్తారు. యా, డెఫినెట్ గా. ఎందుకంటే మనం దారిలో పోయేటప్పుడు కూడా పరిస్థితి కళ్ళ ముందు ఏదైనా జరిగినా, యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఇంకోటి ఉన్నా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చాలా మంది స్థానికంగా ఉన్న 100కి పోలీసుల కన్నా చేస్తారు, లేకపోతే అక్కడ ఉన్న టోల్ ఏదైనా నెంబర్ ఉంటే దానికి ఫోన్ చేస్తారు. ఎందుకంటే కేసర్ దగ్గరలోనే జరిగింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది, ఎమర్జెన్సీకి ఇక్కడ అంబులెన్స్ ఉంటుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది. కాబట్టి అతను అక్కడి నుంచి 1033కి ఫోన్ చేశారు. అప్పటికే వీళ్ళు ఒక మీటింగ్ లో ఉన్నారు. అక్కడి నుంచి 3:52కి బయలుదేరారు. అప్పటికి టోల్ ప్లాజాలో మళ్ళీ వెహికల్ టోల్ ప్లాజాకి ముందున్న అంబులెన్స్ తీసుకుని టోల్ ప్లాజాలో నుంచి అతను కాపాడేందుకు వెళ్తున్న విజువల్ సీసీ ఫుటేజ్ కూడా కనపడుతోంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే అతను లేచి మళ్ళీ తిరిగి కంబ్యాక్ అయ్యి మళ్ళీ బైక్ లో టువర్డ్స్ విజయవాడ రావడానికి ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ ప్రయత్నంలో ఇందాక మనం చెప్తున్నట్టుగానే, ఇందాక మనం ఫోటోలో చూపిస్తున్నట్టుగానే ఆ విజువల్ లో చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఆ చేతికి, కుడి చేతికి దెబ్బ తగిలింది. అందుకే ఆ షర్ట్ ను మరిచి వాళ్ళంత వరకు ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఎడం చేతికి ఫుల్ గా కూడా దానికి సంబంధించిన షర్టు, టీ షర్ట్ కి సంబంధించి ఫుల్ కవర్ చేతిని పైకి మడత పెట్టి ట్రీట్మెంట్ చేసింది అంబులెన్స్ సిబ్బంది, రైట్? ఎస్, డెఫినెట్ గా చేతికి అక్కడ చేతికి సంబంధించి పించర్ తో తుడిచారు. ఆ తర్వాత బెడనాల్ లాంటి ఏదో కొంత కంపెనీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ని పూసారు. వాళ్ళు అప్పుడే చెప్పారు, అప్పటికి బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి మీరు కొంత రెస్ట్ తీసుకోండి అని కూడా ఆయన్ని కోరారు. కానీ ఆయన దానికి కూడా సమాధానం చెప్పకుండా జస్ట్ అట్లా
థమ్స్ అప్ సిగ్నల్ లాగా ఐఎమ్ ఓకే అని ఒక సిగ్నల్ చూపించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికి కూడా వీళ్ళకి కొంత అంటే ఇతని కండిషన్ నార్మల్ కండిషన్ లో లేడు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆ కండిషన్ ఎక్కడ కూడా ప్రాపర్ గా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు అప్పటికి ఈ దెబ్బ కంటే కూడా ముందు మీరు ఎక్కడైనా పడ్డారా అన్న విషయం అడిగినప్పుడు కూడా ఆయన ఏమి పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. ఎందుకంటే అతను కంప్లీట్ గా హెల్మెట్ లో ఉన్నారు, తర్వాత మాస్క్ లో ఉన్నాడు. ఏ విషయాన్ని కూడా ఆయన ఓపెన్ గా చెప్పే ప్రయత్నం ఎక్కడా చేయలే. సో మనం కానీ ఈ ఫోటోలో కూడా చూస్తే ఆ డోముకు సంబంధించి ఆ లైట్ కూడా ఊడిపోయి కంప్లీట్ గా ఎలాడుతున్న ఫోటో కూడా చాలా క్లియర్ గా టోల్ ప్లాజా తీసిన సిబ్బందిలో చాలా క్లియర్ గా కనపడుతోంది కింద. అదే ఆ వైర్ అదే దీన్నే చివరికి రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గరకు వచ్చేసరికి ఈ బండినే ఆ డోమ్ ని రిపేర్ చేయడానికే అక్కడ ఉన్న నాగార్జున అనే పిల్లవాడు, ఎవరైతే అమరావతి టీ స్టాల్ లో పనిచేసిన పిల్లవాడు దాన్ని ఒక దారంతో కట్టే ప్రయత్నం చేశాడు. కానీ అది నిలబడలేదు. అప్పటికి దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా కూడా ఇక పని చేయకపోయేసరికి అతను కూడా రిపేర్ చేయించుకుందామనే మూడ్లో లేడు. ఎంతసేపు నేను వెళ్ళిపోతాం హైదరాబాద్ కి, రాజమండ్రికి వెళ్ళిపోవాలి అని ఒక మూడ్లో ఉన్నాడు తప్పితే ఎక్కడ కూడా ఆగి దాన్ని రిపేర్ చేయించుకుందాం అనే ఒక దీంట్లో కనపడలేదు. బేసిక్ గా మరి ఆయన బయలుదేరిన సమయం నుంచి కొంత గందరగోళంగా మానసిక ఒత్తిడిలో నుంచి బయలుదేరాడా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా కూడా పోలీసులు కొంత తెలుసుకోవాలి. అదే దీనికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రోహిత్. ఇంత ఇష్యూ జరిగిన తర్వాత బయలుదేరేటప్పుడు అతని కండిషన్ ఎలా ఉంది బేసిక్ గా అంటే ఏపీ పోలీసులు అంటే కృష్ణమోహన్ ఇప్పటికే బైక్ పై ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు అని అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లాడితేనే ఆ బైక్ పై ఉన్నది ఎవరు అనేది ఖచ్చితంగా నిర్ధారించేది కుటుంబ సభ్యులు. ఇంతవరకు ఆ ప్రయత్నాలు జరిగాయా? డెఫినెట్ గా జరుగుంటాయి. అంటే అంతర్గతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు అనేది పోలీసులు కొంత బయట చెప్పరు. ఎందుకంటే చాలా కీలకమైన కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు కూడా. ఇప్పటికే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన మద్దతుగా తిరుగుతున్న రోజుల్లో సో ఇప్పటికిప్పుడు ఆ ఆహారాన్ని చేయకుండా ఎందుకుంటారు? డెఫినెట్ గా పోలీసులు వాళ్ళతో మాట్లాడుండే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కాకపోతే ఇదంతా కూడా ఇంకొక 2 రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని అప్పుడు చాలా క్లారిటీగా ఆ పోలీసులు ఆహారం మీద ఏం జరిగింది అసలుకి ఏంటి అనేది. అయితే ఒకటి ఎవరైతే వడ్లూరు అంటే ఏలూరు సమీపంలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఒక మద్యం షాప్ లో ఆయన మళ్ళీ అక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. అక్కడ కూడా 360 రూపాయలు పెట్టి ఒక బాటిల్ తీసుకున్నారు, ఒక క్వార్టర్ బాటిల్ తీసుకుని అక్కడ డిజిటల్ పేమెంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన 1 అవర్ సిచ్యువేషన్ లో ఈ 15 నిమిషాల్లో ఏం జరిగింది అనేది అంటే బేసిక్ గా తానుగా వెళ్ళి పడిపోయాడా, లేదు వెనకాల ఏదైనా తగిలిందా, ఇతను వేరే వాళ్ళని ఏదైనా తగిలి పడిపోయాడా అంటే. ఎందుకంటే బేసిక్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తన కండిషన్ పూర్తిగా బాగలేదు. అతను బయలుదేరిన దగ్గర నుంచి అంటే 11 గంటల తర్వాత 12 గంటల వరకు ఇప్పుడు మనం కానీ చాలా సీరియస్ గా చూసుకుంటే 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు ఎల్బీ నగర్ ఒక మాల్ లో మందు తీసుకునే టైంలో అక్కడ చాలా యాక్టివ్ గా కనపడుతున్నారు. అతను అన్ని తిరిగాడు, తనకు కావాల్సిన బ్రాండ్స్ అన్ని చూసుకున్నాడు, లోపల అన్ని చూసుకున్నాడు, తర్వాత ఒక 2 బ్రేజర్ టిన్స్ తీసుకున్నాడు, ఆ తర్వాత అక్కడ 2 వోడ్కా మినీ బాటిల్స్ తీసుకున్నాడు, ఇంకొక వోడ్కా కూడా తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా అతను అక్కడ తీసుకున్నారు. అదే అది ఎక్కడ అది తీసుకున్న తర్వాత ఎక్కడ సేవించాడా లేదా అనే సీసీ ఫుటేజ్ ప్రస్తుతానికి మన దగ్గర లేదు. కానీ బట్ ఆ ఆహారాలు కూడా పోలీసుల దగ్గర ఉందేమో మనకు తెలియదు. ఇప్పుడు మనం కానీ చూసుకుంటే వైన్ షాప్ లో కూడా చాలా యాక్టివ్ గా నడిచిన పరిస్థితి. కానీ అదే అక్కడి నుంచి ఏదైతే బయలుదేరాడో కోదాడ దగ్గరికి వచ్చేసరికి అతని కండిషన్ మారిపోయింది. కోదాడ దగ్గర పూర్తిగా తన కంట్రోల్లో లేడు. గొల్లపల్లి పెట్రోల్ బంక్ దగ్గరికి అతనికి వచ్చేటప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ లో చూస్తే అతని కంట్రోల్ టోటల్ డమ్ పొజిషన్ లో ఉంది. మరోవైపు అక్కడి నుంచి నేరుగా రామవరపాడు రింగ్ రోడ్డుకి వచ్చేసరికి రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర అతను తానుగా సెల్ఫ్ గా పడిపోయిన తర్వాత అక్కడ కూడా తన కండిషన్ బాగలేదనేదే పోలీసులు అయితే చెప్తున్నారు. బట్ అతను మద్యం సేవించాడా లేదా అనేది పక్కన పెడదాం, అతని కండిషన్ మాత్రం పూర్తిగా కంట్రోల్లో లేని పరిస్థితి అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పెట్రోల్ గొల్లపల్లి దగ్గర పెట్రోల్ కొట్టిస్తున్న సీసీ ఫుటేజ్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రయత్నం చేస్తోంది. అక్కడ చూసుకుంటే క్లియర్ గా పెట్రోల్ కూడా ఆయన అక్కడ కొట్టించుకునేటప్పుడు కూడా అక్కడ కూడా డిజిటల్ పేమెంట్
చేశారనేది కొత్త సమాచారం. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎవరైతే టోల్ ప్లాజా దగ్గర ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారో, ఎటువంటి గాయాలు ఉన్నాయని చెప్తున్నారో, అటువంటి గాయాలు ఆయన శరీరంపై ఎక్కడున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు టోల్ ప్లాజా దగ్గర ట్రీట్మెంట్ చేశాము, కుడి చేతికి గాయాలయ్యాయి, మోచేతి దగ్గర గాయాలయ్యాయి అంటున్నారు. కాబట్టి ఒకవేళ అలాంటి గాయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వస్తాయి. ఇది కూడా కీలకంగా మారే అవకాశం ఉంటుంది స్టేట్మెంట్. డెఫినెట్ గా కదా. ఇప్పుడు మీరు మనం కానీ చూసుకుంటే ఇప్పుడు గొల్లబల్లి పెట్రోల్ దగ్గర ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా ఎక్కడైతే పెట్రోల్ పట్టించుకుంటున్నాడో అక్కడ చూడండి, అక్కడికే అతను తన చెయ్యిని ఫుల్ కవర్ చేసేసుకున్నాడు. పెట్రోల్ బంక్ కుడి చేతిలో పెట్రోల్ బంక్ కొడుతున్నాయి, 2 చేతులకి మళ్ళీ కవర్ చేసుకున్న పరిస్థితి. కేవలం ఒక్క టోల్ ప్లాజా దగ్గర మాత్రమే అతను తన చెయ్యిని వెనక్కి మడిచిపెట్టారు. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి ఆయన కొంతసేపు దాన్ని అలాగే మడిచిపెట్టారు. ఇప్పుడు కానీ మనం చూసుకుంటే కుడి చేతి మనకి క్లియర్ గా కనపడుతుంది. ఆ చేతిలో కూడా అతను 2 చేతులతో కూడా ఎక్కడ కూడా మళ్ళీ బ్యాక్ లో లేడు. ఆయన కంప్లీట్ గా కూడా 2 చేతుల్ని ముందుకి లాక్కున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గానే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బట్ ఇక్కడ విజయవాడలో పోలీసులు ఎందుకు చూడలేదు కారణం అది, అతను ఫుల్ 2 చేతులు కవర్ చేసుకున్నారు కాబట్టి ఇక లోపల ఉన్న గాయాల్ని అక్కడ ఉన్న కానిస్టేబుల్ చూడలేకపోయారు. తప్పితే మిగతా వ్యవహారంలో గొల్లపల్లిలో ముందు కోదాడలో జరిగినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన చేతికి ఇప్పుడు మనం సీసీ ఫుటేజ్ లో చూస్తున్న దీనికి మళ్ళీ దాన్ని వెనక్కి ఇందాక నుంచి చెప్తున్నది అతను మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు అని. సో ఇది ఇక్కడి నుంచే తీసుకున్న తర్వాతనే వెంటనే ఆయన బయలుదేరి రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర మళ్ళీ సెల్ఫ్ యాక్సిడెంట్ కి పడ్డ పరిస్థితి అయితే ఉంది. సో అక్కడున్న కండిషన్ చాలా క్లియర్ గా, అంటే ఈ కేసు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి రోహిత్. ఎందుకంటే బయలుదేరిన దగ్గర నుంచి కూడా చనిపోయేంత వరకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న కండిషన్స్ ప్రతి ఒక్కటి కూడా అఫిషియల్ ఎవిడెన్స్ కనపడుతోంది క్లియర్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది. అంటే సరే ఇక చాలా మంది 100 రకాలుగా అతను మాట్లాడచ్చు, లేదు ఇంకో మనిషిని పెడతారా, ఇంకొక సినిమా స్టైల్లో కొన్ని క్రైమ్ సినిమాలతో స్టైల్లో పబ్లిక్ మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఇంకొకరు మాట్లాడుకోవడం వల్ల దానివల్ల పెద్ద జరిగేది కాదు. వాస్తవం క్లియర్ కట్ గా కనపడుతున్నప్పుడు ఆ క్లియర్ ని ఒప్పుకోవాల్సి తీరాల్సిందే. పోలీసులైనా రేపు ఆర్టీవీ చెప్పినా నిజాలే, రేపు పోలీసులు కూడా ఖచ్చితంగా చెప్పి తీరాలి. దీంట్లో వేరే ఆల్టర్నేట్ లేదు పోలీసులకు కూడా. సో ఈ వ్యవహారంలో రైట్ కృష్ణమోహన్, ఒకసారి మన విజువల్స్ చూద్దాం. ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీలో ఇది కీలక అప్డేట్. ప్రవీణ్ పగడాలకు ఫస్ట్ సైడ్ చేసిన వ్యక్తులు ఆర్టీవీతో మాట్లాడారు. ప్రవీణ్ పగడాల పడిపోయిన తర్వాత సిబ్బందికి, అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ కాల్ వెళ్ళింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు, అక్కడే ప్రవీణ్ పగడాల పడిపోయారు, తొలిసారి పడిపోయారు. ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన తొలి విజువల్స్ ఇవి, పడ్డప్పుడు. కానీ అంతకు ముందే ప్రవీణ్ పగడాల మరో చోట పడ్డారు అని ఈ ట్రీట్మెంట్ చేసిన ఫస్ట్ ఎయిడ్ చేసిన సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలకు ఒకసారి రైట్ హ్యాండ్ని చూడండి, రైట్ హ్యాండ్ ఆ టీషర్ట్ మడత పెట్టినట్టుగా ఉంది కదా, ఆ చేతికి దెబ్బ తగిలింది అని ప్రవీణ్ పగడాలకు ట్రీట్మెంట్ చేసిన సిబ్బంది చెప్తూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల ఎవరో వ్యక్తి పడిపోయారు, దెబ్బలు తగిలాయి అని వీళ్ళకి ఫోన్ వచ్చింది, అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ప్రవీణ్ పగడాల బైక్ తీసుకొని ఆయన వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అందించడానికి ట్రై చేస్తాం. అప్పటికే కొంచెం ఎండిపోయినటువంటి గాయం ఉంది, అంటే కొన్ని గంటల ముందు కొన్ని నిమిషాల ముందు, కొంత సమయం ముందు తగిలినటువంటి గాయం ఉంది, అది ఎండిపోతూ ఉంది. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో మేమే ట్రీట్మెంట్ చేశాము. ప్రవీణ్ పగడాల కుడి చేతి టీషర్ట్ను పైకి మడత పెట్టి ఆయనకు ట్రీట్మెంట్ చేశాము అని ట్రీట్మెంట్ చేసిన సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తాం, కానీ ఆయన వద్దు అని అన్నారు. కానీ మేము తీసుకోవాలి, ఎవరికైతే ట్రీట్మెంట్ చేస్తామో ఆ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఆయన ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన బైక్ని ఫోటో తీసామని చెప్తున్నారు. అందుకే అక్కడ ట్రీట్మెంట్ చేసాము. ఆ చేతిని, కుడివైపు చేతిని పైకి మడత పెట్టాము, టీషర్ట్ని పైకి మడత పెట్టి కుడి చేతికి ట్రీట్మెంట్ చేసామని చెప్తున్నారు. అందుకే ఈ ఫోటోలో కుడి చేతి టీషర్ట్ పైకి మడత పెట్టిన దృశ్యం కనిపిస్తుంది. ఆ ఫోటోనే మేము తీసుకున్నది అని ట్రీట్మెంట్ అందించిన వాళ్ళు చెప్తున్నారు. దీంతో ప్రవీణ్ పగడాల ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆ తర్వాత ఉన్న దృశ్యాలు విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ తీసినటువంటి దృశ్యాలు కనబడ్డాయి.
అంతకంటే ముందు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆయన పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళుతూ ఉంటే ఆయన బండిని నిలపడానికి ఇబ్బంది పడుతున్నాయి. చూడండి ఒకసారి ఈ దృశ్యాలు. ఇవి ఎప్పుడంటే 4:52 మీరు రెండో బాక్స్లో చూస్తున్నది ప్రమాదం జరిగింది 3:52. 3:52 ప్రమాదం జరిగితే ఆ తర్వాత గంటకి 4:52 ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు. కానీ అప్పుడు రైట్ సైడ్ టీషర్ట్ని కిందకి లాగేసుకున్నారు. ట్రీట్మెంట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు పైకి మడతపెట్టి ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఆ హ్యాండ్ కప్స్ని కిందకి లాగేసుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ గన్ని పెట్రోల్ పంప్ గన్ను కూడా ఆయన చేత్తో పట్టుకున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రెండో బాక్స్లో మాత్రం ట్రీట్మెంట్ చేశారు కాబట్టి ఆ హ్యాండ్స్ని పైకి మడతపెట్టారు. ఒక గంటకే ఆయన పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ తర్వాత విజయవాడ వచ్చేసారు. విజయవాడ ఇన్నో హోటల్ దగ్గర ఒక పార్క్ దగ్గర ఆయన సుమారు 3 గంటల పాటు ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ కూడా ఒక ఎస్ఐ ఫోటోలు తీశాడు. ఆ పార్క్ దగ్గర రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర ఎస్ఐ ఫోటోలు తీశాడు. 3:52 హైవే అంబులెన్స్ సిబ్బంది ఫోటోలు తీశారు. మధ్యలో 4:52 పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి దృశ్యాలు. బ్యాగ్ మనకి కనిపిస్తుంది, బైక్ మనకి కనిపిస్తుంది, హెల్మెట్ ధరించినటువంటి వ్యక్తి. సో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఫొటోస్ తీసిన దాంట్లో కూడా మనకి బైక్ నెంబరు, హెడ్లైట్ ఊడిపోయిన దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. TS08FT0739 బైక్ అది. ఆ బైక్ పైనే ప్రవీణ్ పగడాల ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ బైకే ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ఆ బైకే మరణించిన స్థితిలో ఆయనపై పడి ఉన్నటువంటి బైక్ కూడా అదే. ఇక్కడ రెండో బాక్స్లో ట్రీట్మెంట్ అందించినప్పటి దృశ్యాలు అవి.